నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోరు. ఎందుకు ఓడిపోయామనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోరు, తప్పులను సరిదిద్దుకోరు. కాబట్టి సో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి అదృష్టవంతుడే అని చెప్పాలి. సో అసలు ఎందుకు ఓడిపోయినాము, ఎందుకు పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది, 151 నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయాము అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవడం పక్కన పెట్టి ఓడిపోయిన రెండో రోజు నుంచే ఈవీఎంల వల్ల ఓడిపోయినాము, మేమే 2029లో గెలుస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కానీ జనాల గుండెల్లో ఆయన స్థానం పదిలంగా ఉంది, రప్ప నరుకుతాము, రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొస్తాము, జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తామని చెప్పి మేకపోతు గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుకు ఓడిపోయాము, తప్పు ఎక్కడ జరిగిందని ఒక్కరు కూడా పై నుంచి కింది స్థాయి వరకు, అంటే అధ్యక్షుల వారి నుంచి కింద కార్యకర్త వరకు ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. అందులో భాగంగానే ఈయన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎవరైతే ఉన్నారో ధర్మవరం ఎమ్మెల్యే, అసలు ఆ ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అసలు నాన్ లోకల్ అయినటువంటి అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఆయన ఎందుకు ఓడిపోయినామరా, అసలు ఏం జరిగింది, మనము అదేదో గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఒక మెగా సీరియల్ లాగా, ఒక మెగాస్టార్ లాగా నటిస్తే కూడా ఎందుకు ధర్మవరం ప్రజలు మనకు ఓట్లు వేయలేదు, మనమేమైనా తప్పు చేశామా, మన కింద స్థాయి నాయకులు ఏమైనా తప్పు చేశారా, తప్పు ఎక్కడ జరిగింది అని ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఈ ప్రతిరోజు రావడము ఈవీఎంల వల్ల ఓడిపోయినామని, ఈవీఎంల వల్ల ఓడిపోయినామని కానీ నిజంగా భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి నరేంద్ర మోడీ గారి మీద కేసు వేయమనండి. అంత పసలేదు. కావాలనే ఎందుకు ఓడిపోయాము, అసలు ఈవీఎంల వల్ల ఓడిపోయాము, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఇంకా జనాల్లో గుర్తుంది, మనమే 2029లో ఎన్నికల్లో గెలవబోతామని చెప్పి కార్యకర్తలను మభ్యపెట్టడానికి, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ మారి వెళ్ళిపోకుండా ఉండడానికి కొత్త డ్రామాను తెరతీసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే నిన్న అక్కడ ఏదో ఒక మీటింగ్ ఒకటి పెట్టుకుని నేను చెప్తున్నాడు, వైసీపీలోకి వస్తే చెప్పుతో కొడతాడంట. ఎవరిని కొడతావు చెప్పుతో? అసలు వైసీపీలోకి ఎవరు రావాలనుకుంటున్నారు? ఎప్పుడెప్పుడు కూటమి పార్టీలు గేట్లు తెరుస్తాయా, వెళ్ళిపోదామని చెప్తే, ఇప్పుడు వాస్తవంగా నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కనుక గేట్లు తెరిస్తే, జాయినింగ్స్ కనుక స్టార్ట్ చేస్తే, గోదావరి 2 జిల్లాల్లో మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం కనీసం మీ చెవులోనైనా పడిందా లేదా నాకైతే తెలియదు. అదేవిధంగా వైజాగ్ నుంచి నెల్లూరు వరకు పెద్ద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు సైతము ఎప్పుడెప్పుడు పార్టీ మారిపోదామా అని చెప్పి కాసుకొని ఉన్నటువంటి ఈ తరుణంలో ఈయన వచ్చేంట ఎవడైనా పార్టీ మారిపోయినాడు మళ్ళా పార్టీలోకి వస్తే కనుక చెప్పుతో కొడతానని చెప్తా ఉన్నాడు. ఎవడైనా బుద్ధుండేవాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరతాడా? సో ఇన్ఛార్జీలుగా వద్దు, ఈ మనిషే నాకు ఇన్ఛార్జిగా వద్దు అని చెప్పి 1 సంవత్సరం కాలేదు, ఇప్పుడు వచ్చిందని ఎవరైనా పార్టీలోకి వస్తే చెప్పుతో కొట్టేస్తాను అంటున్నాడు. సో ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు పోయారో వాళ్ళందరూ ఎంపీలు అయ్యారు, మంత్రులయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, హ్యాపీగా ఉన్నారు, డబ్బులు కూడా మిగలబెట్టుకున్నారు. ఎవరెవరైతే అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ ట్రాప్లో ఎవరైతే పడ్డారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు, పరువు పోగొట్టుకున్నారు, ఓడిపోయినారు. ఇప్పుడు నియోజకవర్గాల్లో తిరిగేటువంటి పరిస్థితి కూడా లేదు. అందులో ప్రథముడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. బీజేపీ అభ్యర్థి చేతిలో ఎందుకు ఓడిపోయామరా నాయన అని ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎవరైనా వచ్చి జాయిన్ అయితే కొడతాము, రప్ప నరుకుతాము, ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్పి సొల్లు కబుర్లు చెప్పాడు. సో మీరు ఇప్పుడు ఉదాహరణకు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పార్థసారథి గారు ఏమయ్యాడు? మంత్రి అయ్యాడు. వేమిరెడ్డి ఏమయ్యాడు? మన ఎంపీ అయ్యాడు. అదేవిధంగా జనసేనకు సంబంధించి బాలశౌరి ఏమయ్యాడు? ఎంపీ అయి పార్లమెంట్కి వెళ్ళాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని వాళ్ళు ముందే గెస్ట్ చేసి, ఇలాగ ఒకరు కాదు మొత్తం పెద్ద లిస్టే ఉంది, కోటమిరెడ్డి కావచ్చు, ఈ విధంగా ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళంతా చాలా బాగుండారు. ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అంటిపెట్టుకుని ఇట్లా రప్ప బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఉన్న గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నారు. వాళ్ళేమో బాగానే ఉన్నారు. ఈయన అత్యుత్సాహంతో ఏం చెప్తున్నాడు, ఎవరైనా పార్టీకి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా కనుక పార్టీలోకి వస్తే చేర్పించుకునేది లేదు, చెప్పుతో కొడతామంటున్నారు. అసలు ఎవడైనా బుద్ధున్నోడు ఇంత ఒక 5% రాజకీయ జ్ఞానం
జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జాయిన్ అవుతాడా? సో వాళ్లకు 2029లో గెలిచేటువంటి అవకాశాలు ఉందా? అలాంటివి చూసుకోకుండా అసలు ఇన్ఛార్జిగా ఇస్తేనే ఎక్కడ జన సమీకరణ చేయమంటారు, బల ప్రదర్శనకు దిగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అంటేనే భయపడుతున్నటువంటి ఈ తరుణంలో అసలు మాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలే వద్దని చెప్పి పారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కొడాలి నాని అడ్రస్సే లేడు, వల్లభనేని వంశీ అసలు ఎక్కడ నియోజకవర్గానికి వెళ్తే ఎక్కడ జనాలు వేసుకొని రమ్మంటారో, ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించమంటారో అని చెప్పి వాళ్ళు పారిపోయి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటా ఉంటే ఈయనొచ్చి కొత్తగా చెప్పుతో కొడతా అని చెప్పి పంచాయతీ పెట్టాడు. సో మొత్తానికి ఇదే భ్రమలో ఉండాలి. మళ్ళా కూటమి గెలిచేది మాత్రం దాన్ని ఎవరు ఆపేదైతే కాదు. ఎందుకంటే ఎందుకు ఓడిపోయామనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోరు, తప్పులు సరిదిద్దుకోరు. వీళ్ళు ఇదే తప్పులు చేస్తారు. కాబట్టి ఈ పథకాలు, ఈ సంక్షేమము, రాజధాని, ఈ డెవలప్మెంటు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పట్టుకురావడము, ఇవన్నీ పక్కన పెడితే, ఇండస్ట్రియలైజేషను ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవే కూటమి ప్రభుత్వానికి శ్రీరామ రక్ష, అవే వాళ్ళని గెలిపించబోతాయి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు.